మొత్తానికి సొంత కొంపలోనే సేఫ్టీ అని క్యాష్ ఇక్కడే దాచిందన్నమాట. ఏమిటిది? ఏంటి? నేను ముద్దు పెట్టింది నీకు అనుకున్నావా? చాలే, లోపల ఉన్న పాపకి. పాప ఏదో పెద్ద తెలిసినట్టు. మనతో పెట్టుకోకు, మనవి ఎక్స్రే కళ్ళు. లోపల ఉంది పాప బాబో ఇట్టే చెప్పేయగలం. మనకు పుట్టబోయేది పాపే. ఒకవేళ బాబు పుడితే? బాబు పుడితేనా వాడికి చిన్నప్పుడు గౌన్లు, పెద్దగా లంగా ఓడి వేసి పెంచేస్తాను. చూంటారు వెళ్ళదని. వాడికి చిన్నప్పుడు గౌన్లు, పెద్దగా లంగా ఓడి వేసి పెంచేస్తాను. చూంటారు వెళ్ళదని. కోర్తే నాన్న, మీ నాన్నగారు రేపే విడుదలై వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి నువ్వే చక్క పాప డ్రెస్ వేసుకుని ఉండుగానే వెళ్ళి నీకు పాప డ్రెస్ కొనుక్కొద్దాం. ఎక్కడ దాచేసింది? ఏమండి, ఈ గుడ్డతో మా బాబుకు గౌన్ కుట్టండి. బాబుకి గౌనా? అవును, అదంతే. అయ్యో, ఏమిటిది? చెల్లెమ్మా, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఈ గరానా దొంగలు వచ్చి ఇంట్లో పడ్డారు. వీళ్ళు చెత్త కొట్టే స్తంభాలు వేసి కట్టేశారు. అయ్యో, వీళ్ళు గరానా దొంగలు కాదు, మా బాబాయ్ గారు మా తోడి కొళ్ళు. ఖర్చు విప్పండి వెంటనే. అర్థమైందా? అప్పుడప్పుడు వస్తుందాకే. అయ్యో, అలాగే తప్పకుండాను. రామ్మా. వాళ్ళందరూ చేతులతో కొట్టిన దెబ్బల కన్నా ఆఖరణ ఒక్క మాటతో కొల్లబొడి చేసింది గుండెల్లో. ఎంతైనా స్టేజ్ నటి కదా. నా కూలింగ్ గ్లాస్ ఎవడు కొట్టేశాడు? ఇంత తప్పుపోయి నేను ఏడుస్తుంటే నీకు ఆ సోకు ఒకటి తక్కువ. సర్లే, ఇంటికి పోయాడు. సలహాలు ఇలాగే మొత్తం డబ్బంతా పోయి మేము ఏడుస్తుంటే మధ్యన మీ కూడా రాదు. మేము ఖాళీ చేయం. అనసూయ. అవునండి, మనం ఇల్లు ఖాళీ చేయం అంతే. ఇదే డబ్బా
సొమ్ములు చేతిలో పడగానే కొమ్ములు వచ్చేస్తున్నాయా? మరి మీరు రాసిచ్చిన ఈ దస్తావేజుల సంగతి ఏంటి? భలేవరే మీరు. వీళ్ళందరూ బయటికి ఏంటి? ఎవరు బాబు నువ్వు? మీరెవరు? భలేవాడివే. నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నాయోటయా? ఇది మీ ఇల్లా? నేను కొనుక్కున్నప్పుడు నా ఇల్లు కాక నీ ఇల్లు అవుతుందా? మరి ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారో ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. వస్తున్నా వస్తున్నా. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం. ఆయన రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరు రవిరాజ్ కదండి? అవునండి. ప్లీజ్ కమ్ ఇన్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదండి, అందుకనే గుర్తుపట్టలేకపోయాను. కూర్చోండి. థ్యాంక్ యూ. బాబాయ్. నాన్నగారు పోయి 3 నెలలైంది. ఐఎమ్ సారీ. మన చేతుల్లో ఏముందండి? మీ వ్యాపారం ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి, చాలా చాలా బాగుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీ నాన్నగారు నా గురించి అదే డబ్బు విషయం ఏమైనా చెప్పారా? ఏ డబ్బు విషయం? జస్ట్ ఎ మినిట్. హలో, నేనే శంకరరావు మాట్లాడుతున్నాను. మీరు డబ్బు సంగతి సూచనగా చెప్పినా నాకు అర్థమయ్యేది. నేను మీకు నిజంగా ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇస్తాను. కానీ మీకు ఇవ్వాలి అని మీరు నిరూపించుకోవాలి కదా. మీరు చెప్పే మాట నిజమని మాకు నమ్మకం ఏర్పడాలి కదండి. దెన్ ఓకే. అరే, ఈయన వెళ్ళిపోయారేమిటి? రవిరాజ్ అంటే నాకేం తెలుసమ్మా. ఇప్పుడే గడ్డ మనిషి వచ్చి అడిగి వెళ్ళాడు. ఎటు వెళ్ళాడంటే నేనేం చెప్పను. వ్యాయామాలన్నింటిలోకి కూడా నడక అనేటటువంటిది గొప్ప వ్యాయామం డాక్టర్లు చెబుతున్నారు. వ్యాయామ సూత్రాలు డాక్టర్ల సలహాలు చెప్పామంటే మీద మరి కలిసేస్తాం. సర్లే. నీ సలహాలు వినబట్టే రాజాలాగా ఉండవు, రోడ్డు మీద పడ్డాం. సర్లే. ఎందుకే వాడిని అలా కసుకుంటావు? లేకపోతే ఏంటండి, ఉప్పు తినడానికి డబ్బులు లేక మనం ఎడుతుంటే బిర్యానీ కావాలంట. అప్పుడు తాతయ్య చచ్చిపోయినప్పుడు మాత్రం మనం బిర్యానీ తినలేదేంటి? నేను పెట్టిస్తానులే. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఉందే నొక్కాను. 100? మరి ఇంతకుముందు చెప్పలేదేమయ్యా? అర్థమైన వాళ్ళతో తిట్లు చివాట్లు తన్నులను తప్పేవి. సర్లేవయ్యా, ఇంకా ఎలాంటి కష్టాలు రాబోతాయని సేఫ్టీకి ఉంచాను. ఒరే, ఆ కనిపించే హోటల్లో పెట్టిస్తాను.